బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ఇంకో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ ఇప్పటికే భారత్ తుది జట్టుపై ఒక అంచనాలకు రాలేని పరిస్థితి. జట్టును నడిపించాల్సిన కెప్టెన్ రోహిత్ అందుబాటులో లేడు. భార్య రెండో బిడ్డను ప్రసవించడంతో అతను స్వదేశంలోనే ఉండిపోయాడు. అతని రెండో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చినా సరే సిరీస్ ఆరంభ పోరులో కెప్టెన్ అందుబాటులో ఉండి జట్టును నడిపిస్తే కథ వేరుగా ఉండేది. తన స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్టులో నాయకత్వం వహించనున్నాడు. కెప్టెన్గా అతనికి అనుభవం తక్కువే, కానీ కోచ్గా కూడా గౌతమ్ గంభీర్ కొత్త. పైగా సొంత గడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో అతని వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అతను ఒత్తిడిలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఆటగాడిగా తన రికార్డు కూడా పేలవంగానే ఉంది. మరి బుమ్రాతో కలిసి గంభీర్ తొలి టెస్టులో జట్టును ఎలాంటి వ్యూహాలతో నడిపిస్తారో చూడాలి. సిరీస్లో ఆరంభ పోరు కీలకం కాబట్టి ఈ మ్యాచ్కు రోహిత్ అందుబాటులో ఉంటే జట్టు దృక్పథం వేరుగా ఉండేదేమో. కెప్టెన్ రోహిత్ అందుబాటులో లేకపోవడమే పెద్ద సమస్య అనుకుంటే, టాప్ ఆర్డర్లో కీలక ఆటగాడైన శుభ్మన్ గిల్ గాయంతో తొలి టెస్టుకు దూరం కావడం భారత్కు పెద్ద దెబ్బ. గిల్కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. అతను ఇటీవల మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. మంచి టెక్నిక్ ఉన్న అలాంటి బ్యాటర్ను దూరం చేసుకోవడం భారత్కు పెద్ద దెబ్బ. టాప్ ఆర్డర్లో ఇద్దరు కీలక ఆటగాళ్లను భర్తీ చేయడం అంత తేలిక కాదు. రోహిత్ గిల్ అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాల్సిన పరిస్థితి. అతను పేలవ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన ముంగిట ఆస్ట్రేలియా ఏతో తలపడ్డ జట్టులో అతనికి స్థానం కల్పిస్తే ఓ మ్యాచ్ ఆడి ఘోరంగా విఫలమయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా అతడు మోచేతికి గాయమై ఇబ్బంది పడ్డాడు. తన ఫిట్నెస్, ఫామ్ రెండూ ఆందోళనకరమే. రాహుల్ ఓపెనింగ్లోకి వస్తే మిడిల్ ఆర్డర్లో తన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకం. అలాగే గిల్ స్థానంలో ఎవరు ఆడతారో చూడాలి. అభిమన్యు, ఈశ్వరన్, ధ్రువ్ జురేల్లా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అభిమన్యు ఇప్పటిదాకా టెస్ట్ అరంగేట్రమే చేయలేదు. అలాంటి ఆటగాడిని కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిస్తారా అన్నది చూడాలి. ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్లో అతను తేలిపోయాడు. దేవదత్ పడిక్కల్ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. కానీ అతను ఆడింది ఒక టెస్టే. జురెల్ ఏ జట్టు తరపున సత్తా చాటాడు. కానీ అనుభవం తక్కువైన అతను ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్లను ఎదుర్కొని ఏమాత్రం నిలవగలడో చూడాలి.